ఓ సినిమా పోస్ట్పోన్ అయితే అందులో ఆశ్చర్యమే లేదు. అదే ప్రీపోన్ అయితే ఏదో మతలబు ఉన్నట్లే. బాలీవుడ్ ఫిల్మ్స్ ఆల్ఫా, ధమాల్ 4 సడన్ గా రిలీజ్ డేట్స్ చేంజ్ చేసుకున్నాయి. వారం ముందుగా వచ్చేస్తున్నాయి. దీనికి రీజన్ ఆ మూవీయేనా? నార్త్ సినిమాలని అంతలా భయపెట్టిందా? ఇండియా సినీ మార్కెట్ ని శాసిస్తోందా? ఆలియా భట్ నటించిన ఆల్ఫా మొన్నటి వరకు ఎప్పుడొస్తుందో సరైన క్లారిటీ లేదు. గత ఏడాది క్రిస్మస్ కి రావాల్సిన ఈ స్పై థ్రిల్లర్ ఈ ఏడాది ఏప్రిల్ కు, ఆ తర్వాత జూలై 10కి వాయిదా పడింది. కానీ రీసెంట్లీ టీజర్ వదిలి జూలై 3న వస్తున్నట్లు ప్రకటించింది యష్రాజ్ ఫిలిమ్స్. భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ ధమాల్ 4 కూడా పలుమార్లు వాయిదా పడి చివరికి జూలై 17న డేట్ ఫిక్స్ చేసుకుంది. కానీ సడన్లీ యూటర్న్ తీసుకుని జూలై 10నే వచ్చేస్తోంది. ఆల్ఫా, ధమాల్ 4 మూవీస్ 1 వీక్ బిఫోర్ రావడానికి కారణమైంది ఓ భయం. అది సృష్టించింది ఓ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నుంచి రాబోతున్న హై ఆక్టేన్ ఫిల్మ్ ది ఒడిస్సీ. ఓపెన్ హైమర్ తర్వాత దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. జూలై 17న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఈ గ్రీక్ మైథలాజికల్ ఫిల్మ్. ఏడాది క్రితమే అమెరికాలో అడ్వాన్స్డ్ బుకింగ్స్ ఫుల్ అయిపోయాయంటే ఈ సినిమాకు ఎంత హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్ లోనే కాదు, ఇండియాలోనూ ఈ సినిమా విపరీతమైన బజ్ నడుస్తోంది. ఇప్పటికే ది ఒడిస్సీ అడ్వాన్స్డ్ బుకింగ్ సేల్స్ స్టార్ట్ కాగా హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. మన సినిమాలకు ₹1000 టికెట్ ప్రైజ్ మనీ నిర్ణయిస్తే గగ్గోలు పెట్టే ఆడియన్స్ ఒడిస్సీ టికెట్స్ 3000 చెబుతున్నా కొనేస్తున్నారంటే ఈ మూవీపై దర్శకుడి గత సినిమాలకున్న మాస్ క్రేజే రీజన్. ఇప్పటికే ఇండియాలో రికార్డు స్థాయిలో 1.5 లక్షలకు పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఈ మేనియా చూసే బాలీవుడ్ ఫిల్మ్స్ మెల్లిగా దుకాణం సర్దేసుకుని ముందుకొచ్చేశాయి.